లోటస్ పాండ్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. హెల్త్ బాగాలేకపోయినా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రజలకి అసెంబ్లీలో జరుగుతున్న తీరు గురించి తెలియజేయాలనే నేను రావటం జరిగింది. ఈరోజు అసెంబ్లీ అనేది ఎన్టీఆర్ భవన్ లాగా తయారైంది, కానీ ఎక్కడా కూడా ప్రజా సమస్యల్ని డిస్కస్ చేసేదానికి మరి వేదికగా మాత్రం ఎవ్వరికీ కూడా కనపడట్లేదు. అసెంబ్లీలో పలికే భాష ఏది ఉందో అది మీరు చూస్తున్నారు. 4 అసెంబ్లీ సెక్షన్స్లో మీరు కొత్తగా వచ్చారు, మీకు అనుభవం లేదు, సాంప్రదాయాలు తెలియదు అంటూనే 3-4 సార్లు గెలిచిన వాళ్ళు ఈరోజు ఎంత నీచంగా అన్పార్లమెంటరీ వర్డ్స్తో మా ఎమ్మెల్యేలని, ఆడవాళ్ళని, ఎస్సీలని, ఎస్టీలని అందరినీ కూడా ప్రతిపక్ష నేతతో సహా ఎంత నీచంగా మాట్లాడాలో అంత నీచంగా మాట్లాడుతూ సమస్యల్ని తప్పదారి పట్టించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో కూడా మనం గతంలో చూసాం, ఇప్పుడు కూడా చూసాం. గతంలో కూడా మీరు చూస్తే రైతు ఆత్మహత్యల మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ప్రజల్లోకి ఆ ఇష్యూ పోకూడదని మైక్ కట్ చేయటం, ఆ మైకు ప్రతిపక్ష నేతకి ఇవ్వాలి, రైతు సమస్య తెలియాలని మేమందరం కూడా స్పీకర్ గారి పోడియం దగ్గరికి వెళ్ళి నినాదాలు చేస్తుంటే ఒక దళిత మహిళ పీతల సుజాతను లేపి ఏ విధంగా మాట్లాడిచ్చారో మీరు చూశారు. అసెంబ్లీ రూల్స్కి విరుద్ధంగా అసెంబ్లీ సెషన్ జరిగేటప్పుడు ఏదైతే టెలికాస్ట్ అవుతుందో అవి తప్ప ఇంకో క్లిప్పింగ్ కూడా విడుదల చేయడానికి అవకాశం లేదు అని తెలిసి కూడా ఏ విధంగా నేనేదో ఒక దళిత మహిళను తిట్టినట్టు గతంలో కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా ఒక ఎమ్మెల్యేగా నేను అసెంబ్లీలో సెక్రటరీని క్లియర్గా లెటర్ ద్వారా అడగటం జరిగింది. ఒక మనిషి క్యారెక్టర్ అసోసియేషన్ చేయటం కరెక్ట్ కాదు, నేను ఏం మాట్లాడాను, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఆ ముందు ఏం జరిగింది అనేది ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం మీకుంది. సో మొత్తం ప్రొసీడింగ్ మాకు ఇవ్వాలి అని క్లియర్ కట్గా అడగటం జరిగింది. అలాగే బోండా ఉమ్మగారు మిమ్మల్ని అందరినీ ఇక్కడే పాతేస్తాను అన్నప్పుడు ఏం జరిగింది, రండ్రా రౌడీలారా మిమ్మల్ని అంతు తేలుస్తానని చెప్పి ఒక రౌడీలాగా అతను మాట్లాడుతున్నాడు, అవన్నీ కూడా కావాలి అని అడిగాం. అలాగే బుచ్చయ్య చౌదరి గారు సమయం సందర్భం లేకుండా నా గురించి ఏం మాట్లాడారు, నేను లేచి నా బాధ ఏం చెప్పుకోవాల్సి వచ్చింది స్పీకర్కి అనేది మొత్తం ప్రొసీడింగ్స్ ఇచ్చినప్పుడే ప్రజలకు కానీ మీడియాకు కానీ తెలిసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా అధికారం తమ చేతిలో ఉంది, మీడియా తమ చేతిలో ఉంది, లోపల టెలికాస్ట్ చేసేవాళ్ళు మా మనుషులు కాబట్టి మేము అనుకున్నట్టు మేము చేస్తామని వాళ్ళు ముందుకు పోతున్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద మేము చూపించే ప్లక్కార్డ్స్ చూపించారు, ప్రజా సమస్యల మీద మేము చేసే నినాదాలు చూపించరు. వాళ్ళు మాట్లాడేటప్పుడు మేము లేచి ఆ సమస్య మీద మేము ఏమైతే అడుగుతున్నామో వాటిని చూపించరు. కానీ వాళ్ళు ఉచ్చులో ఇరుక్కున్నప్పుడు తప్పించుకోవడానికి ఏవో 2-3 క్లిప్పింగ్లు రిలీజ్ చేసి వీళ్ళ బిహేవియర్ బాగాలేదు, వీళ్ళ భాష బాగాలేదు అని చెప్పడం చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత దిగజారిపోయాడో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మహిళల్ని, ఎస్సీ ఎస్టీల్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కాల్మనీ సెక్స్ ర్యాకెట్ని తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు కూడా నేను చేస్తూ ఉండటం మీరు గమనిస్తున్నారు. ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వాళ్ళ నాయకులు దాంట్లో ఇరుక్కుపోయారు కాబట్టి దాంట్లో నుంచి బయటపడడానికి వాళ్ళకు కానీ ఎస్సీ ఎస్టీలు ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎస్సీ ఎస్టీలు నమ్మరు. అలాంటి వాళ్ళకి ఆయన ఏదో గొప్ప చేస్తున్నట్టు, అంబేద్కర్ గారి మీద ఏంటో ఆయనకి గౌరవం ఉన్నట్టు ఆయన నటించిన నటన మీ అందరూ చూశారు. చివరికి అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న అంబేద్కర్ గారికి కూడా కడిగి విగ్రహం వేసే పరిస్థితిలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేక ఆ విగ్రహం మీద కాకిరెట్టలు, దుమ్ము, ధూళి, ఎండిపోయిన దండతో ఆయనను మీరు అందరూ కూడా చూడటం జరిగింది. కాబట్టి ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఎవరో ఒక పెద్దవాళ్ళని ఉపయోగించుకోవాలన్న ప్రయత్నం నువ్వు చేసావు, కానీ నిజంగా నీకు అంబేద్కర్ గారి గౌరవం ఉంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి విరుద్ధంగా ఎందుకు నువ్వు పనులు చేస్తున్నావని నేను అడుగుతున్నాను. ఈరోజు ట్రైబల్స్ విషయంలో కానీ, ఎస్సీల విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ నువ్వు ఏదైతే అంబేద్కర్ గారు రచించారో రాజ్యాంగానికి విరుద్ధంగా పోతూ వాళ్ళని అవమానిస్తూ వాళ్ళని కాలరాస్తున్న విధంగా నువ్వు పరిపాలిస్తున్నావు. ఈరోజు ఏదైతే నటన మనం అసెంబ్లీలో చూసాం,
నేనేదో అనేసినట్టు వాళ్ళేదో బాధపడిపోయినట్టు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు ఏ తప్పు చేయకుండా నువ్వు లోన్లు మాఫీ చేయకపోవటం వల్ల, నువ్వు కొత్త లోన్లు ఇవ్వకపోవటం వల్ల రైతులు కానీ మహిళలు కానీ ఈరోజు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర వడ్డీ తీసుకొని అవి కట్టలేని పరిస్థితిలో వాళ్ళ భార్యలను లాక్కోపోతుంటే బౌన్సర్లు, వాళ్ళ కూతుర్ని లాక్కపోతుంటే బౌన్సర్లు, ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో వాళ్ళు ఏడుస్తున్నారే. ఆ కన్నీళ్లు నీకు కనిపించడం లేదా చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నాను. ఇదే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నేను ప్రశ్నిస్తున్నాను. మీ కుటుంబ సభ్యుల్ని ఇలాగే వడ్డీ కట్టలేదని లాక్కుపోతే మీరు చూస్తూ ఉంటారా కడుపు మంటతో? అప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని నిలదీస్తారా లేదా నేను అడుగుతున్నాను. కేవలం నిస్సహాయులైన మహిళల పక్క నేను వాదిస్తున్నానన్న కోపంతో ఒక ఆడరౌడీ అంటూ హావభావాలు బాగా లేవు, భాష బాగాలేదని మాట్లాడుతున్నారే. 10 ఏళ్ళు మీ పార్టీలో పనిచేసినప్పుడు, మహిళా సమస్యల మీద పోరాడినప్పుడు ఇదే భాష, ఇదే హావభావాలు ఉన్నాయే. అప్పుడు బాగున్నవి ఇప్పుడు ఎందుకు బాగలేవు అని నేను అడుగుతున్నాను. ఈరోజు రిషితేశ్వరి విషయంలో కానీ, వనజాక్షి విషయంలో కానీ మీరు వేసిన కమిటీ ఏం నిర్ణయం తీసుకుంది? తప్పు చేసిన వాళ్ళకి ఏం శిక్ష వేసిందని నేను అడుగుతున్నాను. ఈరోజు సిగ్గు లేకుండా వనజాక్షి చేసింది తప్పు అని చెప్పి శాసన మండలిలో మీరు చెప్తున్నారే. మరి ఏ రోజైతే గొడవ జరిగిందో ఆ రోజు కలెక్టర్ గారికి తెలీదా ఆవిడ జిల్లా దాటిపోయిందని, హద్దులు దాటిపోయిందని? 6-7 రోజుల తర్వాత మొత్తం రాష్ట్రం అట్టుడికి పోతుంటే అప్పుడు మీరు ఫారిన్ ట్రిప్ నుంచి దిగి ఇంటికి పిలిపించి సెటిల్మెంట్ చేసి ఈరోజు వనజాక్షి చేసింది తప్పు, ఆమె జిల్లా మారొచ్చింది, అత్యుత్సాహం ప్రదర్శించింది అంటున్నారే. నిజంగా ఆమె జిల్లా దాటొచ్చుంటే ఆమెను సస్పెండ్ చేయండి. ఒక అఫీషియల్ని కొట్టినందుకు నాన్ బెయిలబుల్ కేసులో చింతమనేని లోపల పెట్టండి, ఆ తర్వాత డిస్కస్ చేయండి. మీకొక న్యాయము, మాకొక న్యాయమా? ఈరోజు నారాయణ కాలేజీలో 14 మంది మహిళలు చనిపోతే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా రోధిస్తున్నారో టీవీలో అందరూ చూశారు. ఆ కన్నీళ్ళకి మీకు విలువ తెలీదా? ఆ కన్నీళ్లు తుడవాలి, ఆ బిడ్డల్ని ఎవరు చంపారో బయటకు పెట్టాలని మీకు లేదా? కనీసం మీ మంత్రి మండలి నుంచి నారాయణని డిస్మిస్ చేశారా? ఆ కేసుల గురించి ఎంక్వైరీ చేశారా? ఎవరికైనా నేరస్తులకు శిక్ష వేశారా? ఈరోజు రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు కానీ, అంగన్వాడీ వర్కర్లు కానీ, కాలేజ్ స్టూడెంట్లు కానీ, అఫీషియల్స్ కానీ, చివరికి ప్రజాప్రతినిధులు కూడా కంటతడి పెట్టే పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరు ఏం మెసేజ్ ఇచ్చారు అసెంబ్లీ నుంచి? ఒక మహిళా ఎమ్మెల్యే ఎంతో ధైర్యం ఉన్న రోజానే మేము లాగి పడేస్తాం, మా గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎవడు ఏం చేయలేడు, అలాంటిది మీరెవరైనా మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తప్పు చేసినా కంప్లైంట్ ఇస్తే మీ కుటుంబాలని సర్వనాశనం చేస్తాము అనే మెసేజ్ మీరు ఇచ్చారా లేదా ఈరోజు అసెంబ్లీ తరఫున నేను అడుగుతున్నాను. అందరూ చెప్తే నేను ఏమో అనుకున్నాను, కానీ ఎన్టీఆర్ లాంటి మహానుభావుణ్ణే ఆయన పదవిని లాక్కొని అదే అసెంబ్లీలో నుంచి ఏడిపించి పంపించారు అంటే ఈరోజు నాకు అర్థమవుతుంది ఆయన ఎంత మానసిక క్షోభకి గురై ఎలా చనిపోయారు అనేది తలుచుకుంటుంటే నాకు ఎంతో బాధేస్తుంది. ఈరోజు ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ కింద ఉన్నాం. ఎన్టీఆర్ గారు మహిళల్ని ఎంత గౌరవించారు, ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారు. మహిళా సాధికారత కోసం, రాజకీయంగా వాళ్ళు ఎదగటం కోసం, ఆర్థికంగా ఎదగటం కోసం ఎన్ని చేశారు? వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు ధర్నా చేస్తే మద్యపాన నిషేధం పెట్టారు. కానీ మీరు అడుగడుగున ఆడవాళ్ళ మాన ప్రాణ ధనం అన్నిటినీ హరిస్తూ ఒక కాలకేడులా ప్రవర్తిస్తున్నారు. ఈరోజు దాన్ని గట్టిగా నేను నిలదీస్తున్నాను. కాబట్టి రూల్స్కి విరుద్ధంగా ఏదైతే మీరు రూల్ కోడ్ అనౌన్స్ చేశారో దాని ప్రకారం 1 ఇయర్ లేదని తెలిసి ఈరోజు కొత్త నాటకం తెరగెత్తారు. 3 రోజుల ముందు సస్పెండ్ చేసి ఈరోజు మళ్ళీ ఏడుపు కార్యక్రమం పెడితే మొన్న జరిగిందే నాకు గుర్తొస్తుంది. లాస్ట్ అసెంబ్లీ సెషన్స్లో ఇలాగే రాష్ట్రం అంతా కూడా దుమ్మెత్తి పోస్తుంటే చంద్రబాబు నాయుడిని పీతల సుజాత గారితో ఏ విధంగా మీడియా పాయింట్లో ఏడిపించడానికి ప్రయత్నం చేశారో కూడా మనం చూసాం. అలాగే ఈరోజు అదే కార్యక్రమం చేస్తూ అదే అసెంబ్లీలో ఉన్న మహిళా మంత్రులతో, ఎమ్మెల్యేలతో నన్ను మాట్లాడిస్తున్నారే.
ఆ మహిళా మంత్రులు ఎమ్మెల్యేలకి చీము నెత్తురు ఉంటే ఈరోజు అంగన్వాడీ వాళ్ళని బట్టలు కూడా తీసుకొట్టుతుంటే ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నాను. అదే మహిళా ఎమ్మెల్యేలని మంత్రులు నేను అడుగుతున్నాను, ఈరోజు కల్తీ మందు తాగి ఎంతమంది మహిళల పుస్తలు తగ్గిపోయినాయి. ఈరోజు ప్రభుత్వం చేసింది తప్పు అని 9 బ్రాండ్లు వెనక్కు తీసుకున్నారు అంటే ఆ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందో తెలిసి ఆ ఆడవాళ్ళ వితంతులు అవడానికి కారణమైన మీరు సిగ్గుతో తలదించుకోవాలి, కానీ నన్ను చూసి సిగ్గుతో తలంచుకోవాల్సిన అవసరం లేదు. మీ యొక్క పబ్లిసిటీ పిచ్చితో, మీ యొక్క షూటింగ్ పిచ్చితో పుష్కరాల్లో 30 మంది చనిపోతే 25 మంది మహిళలు ఉంటే ఆ కుటుంబాలు ఈరోజు వాళ్ళు లేక అల్లల్లాడిపోతుంటే అది చూసి మీరు సిగ్గుతో తలదించుకోవాలి, కానీ నేను సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రిషితేశ్వరి అనే అమ్మాయి చదువుకోవడానికి వస్తే ర్యాగింగ్ పేరుతో ఆమెను ఎలా చంపారో కూడా అందరికీ తెలిసిన కేవలం తమ సామాజిక వర్గానికి చెందినవాడు, తమ బంధువు, తమకు కావాల్సిన వాడు అని ఒక్కొక్కరు ఒక్కొక్క కారణాలు చెప్పుకుంటూ ఈరోజు బాలసుబ్రహ్మణ్యం ఇచ్చిన కమిటీని కూడా డస్ట్బిన్లో వేసేసి ఆ తల్లిదండ్రులకి 10 లక్షలు ఇచ్చేసాం, ఫ్లాట్ రాసి ఇచ్చేసాం, ఇక నోరు మూసుకొని ఉంటారులే అన్న విధంగా మీరు ప్రవర్తిస్తున్నారే, అది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. ఆడవాళ్ళు అబలలు, వాళ్ళ మీద వాళ్ళ క్యారెక్టర్ మీద బురదేసేస్తే భయపడి సైలెంట్ అయిపోతారు, వాళ్ళని ఏదో విధంగా ఉచ్చులో ఇరికిచ్చేయచ్చని నీ వెన్నుపోటు రాజకీయాలు నా మీద ప్రయత్నించాలంటే నీ అంతు చూసేంత వరకు కూడా నేను వదిలిపెట్టానని ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి భార్యకి కోడలికి కూడా నేను విన్నవించుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా కంట తడి పెడుతున్నారు. అది మీ చంద్రబాబు నాయుడు పరిపాలన వలన, అది మీ కుటుంబానికి మీ వంశానికి కూడా మంచిది కాదు. ఎప్పుడూ కూడా ఆడదాన్ని ఏడిపిస్తే బాగుపడిన లక్షణాలు చరిత్రలో లేవు. తప్పు చేయకుండా అధికారం ఉందని అధికార బలంతో ఆడవాళ్ళని చెప్పు కింద వేసి తొక్కేయాలనుకుంటే మాత్రం వాళ్ళ ఉసురు తగిలి నాశనం అయిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు అసెంబ్లీలో అంటుంది గీత, కనకపు సింహాసనం మీద సునకాల్ని కూర్చోబెట్టినట్టుందంట, మమ్మల్ని కూర్చోబెట్టాం. ఈరోజు ఎంతమంది ఎస్సీలు ఎస్టీలు ఉన్నాము, ఎంతమంది మహిళలు ఉన్నాము, ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? ఒకరోజు ఏమో తను మాట్లాడుతుంటే మంత్రి గారు అంటారు, రాహుల్ కిషోర్ గారు అజ్ఞాని, బుద్ధి జ్ఞానం లేదు అంటారు. సాక్షాత్ ముఖ్యమంత్రి లేసి మీ అంతు చూస్తాం, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా మీరు? రౌడీలు, గూండాలు, నాతో పెట్టుకున్నాడు ఎవడు బతికి బట్ట కట్టలేదు అంటాడు. అంటే చంపేస్తామని ఇండైరెక్ట్ గా చెప్తున్నారా నేను అడుగుతున్నాను. ఈరోజు ఒక దళిత మహిళ, వాళ్ళ ఒక ఎస్టీ మహిళ, గిరిజన మహిళ బాక్సైట్ తవ్వితే అక్కడున్న గిరిజనులకు అందరికీ కూడా నష్టం జరుగుతుందని ఆ గిరిజనులకి అండగా నిలబడి పోరాటం చేస్తుంటే ఆవిడ మీద లేనిపోని కథలు పెట్టి దేశద్రోహం అంట, ఆమెని జీవిత ఖైదు చేయాలంట. అంటే ఎవరు నీ మీద గట్టిగా మాట్లాడితే వాళ్ళని జీవిత ఖైదు, లేదా వాళ్ళ క్యారెక్టర్ మీద బురద, లేదా వాళ్ళు 5 ఏళ్ళు అసెంబ్లీకి రాకుండా చేయాలని అనుకోవటం. ఇలాగే కనుక గత ప్రభుత్వాలు అనుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ, ఆయన ప్రభుత్వం కానీ, ఆయన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఉండేవాళ్ళని నేను అడుగుతున్నాను. కనీసం ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేది, వితంతువులకు ఇచ్చేది, వికలాంగులకు ఇచ్చే పెన్షన్లలో కూడా పనికి మాలిన వాళ్ళని జన్మభూమి కమిటీలో వేసి వాళ్ళ ఉసురు కొట్టుకుంటున్న నువ్వు ఈరోజు రాజకీయాల్లో ఏ విధంగా సెక్స్ ర్యాకెట్ నుంచి తప్పించుకోవడానికి నా మీద బురద చల్లుతున్నావు అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇంతవరకు చరిత్రలో ఏ ప్రభుత్వానికి రాని చెడ్డ పేరు మొదటి 18 నెలల్లో కూడగొట్టుకున్న ఒకే ముఖ్యమంత్రివి నువ్వు. దేశంలో ఎక్కడా జరగనటువంటి విధంగా ఎన్ని అఘాయిత్యాలు కానీ, ఎన్ని అరాచకాలు కానీ, ఎన్ని ప్రజా వ్యతిరేక విధానాలు కానీ జరుగుతున్నాయా అంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే. ఈరోజు నువ్వున్న విజయవాడలో ఇన్ని జరుగుతుంటే విజయవాడ చెడ్డ పేరు తేడానికి మేం ప్రయత్నిస్తున్నామని చెప్పడం సిగ్గుచాటు. ఒక ముఖ్యమంత్రి ఉండగా, ఒక పోలీసు అధికారులు ఉండగా
ఇంతమంది అఫీషియల్స్ ఉండగా ఈరోజు కల్తీ మద్యంతో చచ్చిపోతారు, సెక్స్ రాకెట్లో మునిగిపోయి చాలామంది నాశనం అయిపోతున్నారు, ఇసుక మాఫియాకు అడ్డం పడి అఫీషియల్స్ దెబ్బతింటున్నారు, కాలేజీలో పిల్లలు ఏ విధంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అన్నీ కూడా అక్కడే ఎందుకు జరుగుతున్నాయని నేను అడుగుతున్నాను. నువ్వు అక్కడ కూర్చున్నావు కాబట్టి నీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నీ ఆశీర్వాదంతో, నీ అండతో ఈరోజు దౌర్జన్యాలు చేస్తున్నారు కాబట్టే ఈరోజు విజయవాడ చుట్టుపక్కల కూడా ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, ఇన్ని అకృత్యాలు జరుగుతున్నాయి. దీనికి సిగ్గుపడాల్సింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మేం కాదు. ఇకనైనా వెన్నుపోటు రాజకీయాలు మానుకొని ప్రజా సమస్యల్ని మేము మాట్లాడేటప్పుడు ఒక అధికార పక్షంగా అవి విని దాంట్లో ఉన్న నిజానిజాలు తెలుసుకొని ఏం చేయాలో అప్పుడు మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది. కానీ మీరు చేసిన తప్పులు తప్పిపుచ్చుకోవడానికి ఎక్కడా లేనటువంటి విధంగా ఈరోజు కొత్త అవతారం అసెంబ్లీలో చూస్తుంటే బాధగా ఉంది. గతంలో రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు సస్పెండ్ అయినా కూడా అదే అసెంబ్లీ ఆవరణలో తిరుగుతున్నారు, టిఫిన్లు చేస్తున్నారు. మొన్న 2 సస్పెండ్ అయ్యారు వైఎస్ఆర్సీపీ నుంచి, ప్రసాద్ రెడ్డి గారు అండ్ దాడిశెట్టి రాజా. 2 రోజులు వాళ్ళు అసెంబ్లీ ఆవరణలో ఉన్నారు, ధర్నాలో పాల్గొన్నారు గాంధీ గారి విగ్రహం దగ్గర. ఎవరికీ లేని రోజాకి మాత్రమే ఎందుకు? కనీసం ఇప్పుడు రూల్ ప్రకారం కాకుండా అన్యాయంగా నన్ను సస్పెండ్ చేసినప్పుడు లెటర్ ఇవ్వడానికి వస్తే కూడా తప్పు, లాగిపడేయండి, అవసరం లేదు అంటే ఏంటది? ఎవరికి వెళ్ళి నేను మొరబెట్టుకోవాలి నా కష్టాన్ని? ఈరోజు వీడియో క్లిప్పింగ్ రిలీజ్ చేశారు. స్పీకర్ గారిని చూసి నా కష్టాన్ని నేను చెప్పుకుంటున్నాను. స్పీకర్ ముందర మహిళని ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఇలా తిడుతున్నారు, ఇది న్యాయమా మీకు అని చెప్పి ఆయన అడుగుతున్నాను. నా బాధ ఆయనకు చెప్పుకుంటుంటే ఎంత డ్రామా నడిపిస్తున్నారు. కనీసం చంద్రబాబు నాయుడు గారి కన్నా ఉండాలి, ఆయన పార్టీలో ఉండే మహిళా ఎమ్మెల్యేల కన్నా ఉండాలి. వాళ్ళ పరిపాలన వల్ల ఈరోజు మహిళలు తలదించుకునే పరిస్థితి. యనమల రామకృష్ణుడైతే నా అంత తెలివైనోడే లేడు ప్రపంచం అన్నట్టు మాట్లాడతాడు. ఈరోజు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాలేవు, లోటు బడ్జెట్ పూర్తి చేయడానికి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురాలేవు. సాధారణ మహిళ ఈరోజు నా మీద కక్ష సాధింపుగా అసలు నన్ను రాజకీయంగా నాశనం చేయాలి, భూస్థాపితం చేయాలి అనే కార్యక్రమానికి ఎలా కంకణం కట్టుకున్నారో మీ అందరూ కూడా చూడండి. ఒక్కసారి గత 10 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఒకసారి క్లిప్పింగ్స్ తీసుకోండి దయచేసి, వీడియో వాళ్ళందరూ కూడా. అలాగే మేము ఎమ్మెల్యేలు అయ్యాక ఈ అసెంబ్లీ సెక్షన్లో క్లిప్పింగ్స్ అన్నీ కూడా తీసుకోండి. ఒక రౌడీల్లాగా, గూండాల్లాగా బిహేవ్ చేసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళ కాదని ప్రజల్లో ఓటింగ్ పెట్టండి. గవర్నర్ కుర్చీలు ఎత్తుకుపోతారు, స్పీకర్ గారిని ఎన్నిక చేశాక కూర్చోబెట్టడానికి గౌరవానికి కూడా రాకుండా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కాలు మీద కాలేసుకొని సభా సాంప్రదాయాలకి బూడిదలో పోసిన ఇది చేశారు. ఏ రోజు నువ్వు సభా సాంప్రదాయాల్ని గౌరవించారని మమ్మల్ని గౌరవించమని అడుగుతున్నారు. రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ దగ్గర పార్టీ లాగేసుకొని కనీసం ఆయనకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా అంత గొప్ప నాయకుడిని ఏడిపిస్తూ అదే అసెంబ్లీ నుంచి పంపించారు అంటే వీళ్ళు ఎంత రాక్షసులో ఈ రాష్ట్ర ప్రజలందరూ మళ్ళొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాను.